హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లీ నాముని. ఈరోజు ఆండాల్ ఎందుకు తిరుప్పావై వ్రతం ఆచరిస్తుంది? ఈ వ్రత నియమాలు ఏమిటి? ఈ వ్రతం చేయడం వల్ల మనకు కలిగే ప్రతిఫలాలు ఏమిటో తెలుసుకుందాం. ముందుగా సూర్యోదయానికి ముందే స్నానం ఆచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను తిరుప్పావై పాసురాలను పాడాలి. తరువాత స్వామికి నైవేద్యం సమర్పించి మంగళాశాసనం చేయాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువుని భర్తగా పొందాలనే తలుపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. ఈ సంవత్సరం డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. ఈ నెల రోజుల బ్రహ్మ ముహూర్తం చాలా ప్రత్యేకం. ఇప్పుడు పాసురాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. తిరుప్పావైలో 30 పాసురాలున్నాయి. మొదటి 5 పాసురాల్లో ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుని ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుంది, శ్రీకృష్ణుడిని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి విన్నపిస్తుంది. 5 నుంచి 15 పాసురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలా రావాలు, రంగురంగుల పూలు, వెన్నెను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణువు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాసురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుడిని నిద్ర మేల్కొలపడానికి ఆండాల్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకొని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణుడి తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒక్కరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. మరియు 20 నుంచి 30 పాసురాల్లో చివరి 9 పాసురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాసురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాసురాలు తాను రచించి పాడానని, ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. వీలైతే ఒక్కొక్క పాసురానికి భావం చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.